సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. అంబటికి వ్యతిరేకంగా వైసీపీలోని అసమ్మతి వర్గం సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దాంతో అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని ఎర్రం వెంకటేశ్వరరెడ్డి ప్రకటించారు. స్థానికులకే సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు ప్రకటించాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదన్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాము వైసీపీకి రాజీనామాలు చేస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ కోసం కష్టపడ్డ అందరినీ అంబటి ఇబ్బంది పెట్టారని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సీట్ ఇవ్వద్దు, ఇచ్చినా గెలవడు, అసలు ఏ పనులు చేయలేదు, అసలు కష్టపడ్డ వాళ్ళందరూ పక్కకు నెట్టేశాడు, ఒట్టోళ్ళు మొత్తానికి కత్తన ఇచ్చి చేశాడు. కాబట్టి అంబటి రాంబాబు అంటే సీట్ ఇవ్వద్దు ఎవరికి ఇచ్చినా గానీ. అంబటి రాంబాబు ఇస్తే మటుకు మేము చెయ్యం, రాజీనామా చేస్తాం. ఎంపీటీసీ సర్పంచులు మొత్తం రాజీనామా చేస్తాం, ఇళ్లలోనే కూర్చుంటాం. బజారుకి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఆయన సీట్ ఇవ్వద్దు మీరు. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అంటే, అంబటి రాంబాబు గారు ఎప్పుడు చెప్తారు, నేను వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిని అని. ఎస్, మీరు విధేయులు కాబట్టి మీకు 2014లో రేపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సత్తెనపల్లిలో టికెట్ ఇచ్చారు. ఓడిపోయారు, అయినా 2019లో ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. విధేయులనే గెలిపించుకున్నాం. విధేయులనే మీకు మినిస్టర్ పదవి ఇచ్చారు. కానీ మీరు పార్టీని నమ్ముకున్న విధేయులు కార్యకర్తలను ఏం చేస్తున్నారండి? కార్యకర్తలకి పథకాలు రాకుండా ఓన్లీ మీకు భజన చేసే వాళ్ళకి, మనలో మన కార్యకర్తలు అర్హులు ఉన్నా సరే వాళ్ళకి రానివ్వట్టు. ఇదేనా మీరు చూపించే విధేయత? మీరు చూపించే విధేయత నాయకుల పట్ల ఏంది? నన్ను హౌస్ అరెస్ట్ చేసి, మా గ్రామంలో గడప గడప తిరుగుతుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసి, సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేసి మీరు గడప గడప తిరగాల్సి వచ్చింది. అదే మీరు చూపించే విధేయత? నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి నాయకుల మీద, సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద, మాజీ సర్పంచుల మీద మీరు అక్రమ కేసులు పెట్టి స్టేషన్ లో ఉంచి కొట్టియటం, ఇదా మీరు చూపించే విధేయత పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్ల? దయచేసి జగన్ గారికి మేము ఒకటే చెప్పుకుంటున్నామండి, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం ఒకటే వ్యతిరేకతగా లేదు. అన్ని సామాజిక వర్గాలు, చౌదరీస్ గాని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు రాంబాబు గారి మీద. దయచేసి మీకు విన్నవించుకుంటున్నాం, అంబటి రాంబాబు గారిని మా మీద రుద్దొద్దు. మీరు దయచేసి ఆయనకి ఒకవేళ పార్టీకి కావాలంటే మీరు పార్టీకి వాయిస్ గా వాడుకోండి, కానీ మా మీద బలవంతంగా రుద్ది మా సత్తెనపల్లిని నాశనం చేయదు పార్టీని. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా వైసీపీలోని అసమ్మతి వర్గం భేటీ అయింది. ఒకవేళ సీట్ ఇచ్చినా గానీ ఓడిస్తామని తేల్చి చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, వైసీపీలో అసమ్మతి వర్గం భేటీ అయినట్టు తెలుస్తుంది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఏం చెప్తున్నారు అసమ్మతి వర్గం? ఏంటి అప్డేట్స్? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఈ రోజు వైసీపీలోని అసమ్మతి నేతలు మొత్తం కూడా సమావేశమై అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు బలంగా తమ వాదనలో వినిపిస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఒక అసమ్మతి వర్గం తయారయ్యి పలు రూపాల్లో అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం, బహిరంగ సభలు ఏర్పాటు చేసి అతనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి తాడేపల్లి పెద్దలకు ఫిర్యాదు చేసినా కూడా తాడేపల్లి పెద్దలు వాటిని లైట్ గా తీసుకునే నేపథ్యంలో అంబటి రాంబాబు ఎప్పుడు వాటిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈ రోజు జరిగిన సమావేశానికి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి కూడా ఈ అసమ్మతి నేతలతో కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో సత్తెనపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్రం వెంకటేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో జనసేన నుంచి అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇప్పుడు తాజాగా ఎర్ర వెంకటేశ్వరరెడ్డికి అసమ్మతి నేతలు మొత్తం ఎర్ర వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన నేపథ్యంలో ఈ అసమ్మతి నేతలకు మరింత బలం చేకూరినట్లయింది. వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టికెట్ ఇవ్వాలి, అంబటి రాంబాబు స్థానికుడు కాదు, అంబటి రాంబాబు కనుక టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ కూడా అసమ్మతి నేతలు మొత్తం కూడా ఈ రోజు చాలా బలంగా చెప్పడం జరిగింది. మరి మాజీ ఎమ్మెల్యే ఎర్ర వెంకటేశ్వరరెడ్డి అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తే కనుక అంబటి రాంబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా స్థానికుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. మరి తాడేపల్లి పెద్దల గతంలో పలుమార్లు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశాలు నిరసన చేసిన కూడా పట్టించుకొని తాడేపల్లి పెద్దలు ఈసారి ఎర్ర వెంకటేశ్వరరెడ్డి వారికి సపోర్ట్ గా ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అభ్యర్థులు చేర్పులు మార్పులు చేస్తున్న సమయంలో ఇప్పుడు సత్తెనపల్లి నుంచి స్థానికులకే ఇవ్వాలి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర వెంకటేశ్వరరెడ్డి లైన్ లోకి వచ్చిన నేపథ్యంలో అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో సీటు ఉంటుందా, మారుస్తా అనేది ఒక చర్చ అయితే ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.